ఈ రోజు బోధన శాసనసభ్యులు పెద్దలు శ్రీ సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్న సాలూర మండలంలోని హుంస, మందర్న మరియు ఖాజాపూర్ గ్రామాల్లో నష్టపోయిన వరి, మొక్కజొన్న మరియు ఇతర పంట పొలాలను కాంగ్రెస్ నాయకులు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులెవరూ అధైర్యపడొద్దని, పంట నష్టం జరిగిన రైతు పొలాలను వ్యవసాయ అధికారులు పరిశీలించి అట్టి నివేదికను పెద్దలు మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని, అలాగే గత సంవత్సరం మంజీరా నది వరదల వల్ల పూర్తిగా పంట నష్టం జరిగిన హుంస, మందర్న మరియు ఖాజాపూర్ మరియు ఇతర గ్రామాల రైతులకు రావాల్సిన పంట నష్టం తాలూకు డబ్బులను వెంటనే ఇప్పించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని రైతు సోదరులకు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే నిన్న సాయంత్రం కురిసినటువంటి అకాల వర్షానికి మా ఊన్సా మందన్న, మన సాలూర మండలంలో ఉన్నటువంటి ఊన్సా, మందన్న, ఖాజాపూర్ గ్రామాల్లో ఒకేసారి నిన్న సాయంత్రంలో ఒకటేసారి వరదల వాన కురవడంతో ఈ ప్రాంతంలో ఏదైతే చాలా మంది రైతులు పంట మార్పిడి చేసుకోవాలంటే మేము మక్క మరియు అలాగే పెద్ద ఎత్తున వరి పంటకు పెద్ద ఎత్తున నష్టం వాటిలో జరిగింది. ఎందుకో ఆ భగవంతుడు మా 3 గ్రామాల మీదే పగబట్టినట్టు చేస్తున్నాడు అనిపిస్తున్నది. ఎందుకంటే గత వర్షకాలమే చూసినాము. ఎందుకంటే మొత్తం మంజీరా నది ఫ్లడ్ ఎఫెక్ట్ తోటి మొత్తం మా 3 గ్రామాల్లో కూడా పంటలన్నీ, మొదటి పంట మొత్తం పంటలని వరదల్ని కొట్టుకుపోవడం జరిగింది. తీరా ఈ పంట రబీ కన్నా మేము గట్టెక్కుతాము, కనీసం ఆ అప్పుల బాధలు ఏమైనా తీరుతాయని చూసిందంటే ఆ భగవంతుడు మా మీద కక్ష కట్టి ఈరోజు మాకు ఎటు లేకుండా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాలు కూడా వెంటనే ఆదుకొని ఈ రైతాంగం అంతా ఎక్కడ చూసినా అందరూ ఏ ఇంట్లో పోయి మనం కదిలించినా కూడా రైతు అనేది ఆత్మస్థైర్యం దెబ్బతింటా ఉన్నది. ఎందుకంటే తట్టుకోలేక ఏ రైతును కదిలించుకున్నా కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని పొద్దున్నే మన సార్ గారు కూడా మాకు అందరికీ ఫోన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇదంతా పరిశీలించి మన సార్ గారికి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా రైతులు ఎవరు అధైర్యపడవద్దు. ఖచ్చితంగా ఏదైతే గత సంవత్సరం జరిగినటువంటి పంట నష్టం కానివ్వండి, అలాగే ఈ సంవత్సరం కూడా జరిగిన పంట నష్టము అంచనా వేసి తప్పకుండా రైతులకు న్యాయం చేసే విధంగా మేమంతా సార్ దృష్టికి తీసుకెళ్లి పోరాడతామని ఈ సందర్భంగా రైతులకు మరొకసారి భగవంతుడు చేసిన దానికి మనమంతా మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని అందరికీ రైతు సోదరులకు తెలియజేస్తాం.